జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. ఈరోజు ప్రయత్నే కార్యసిద్ధి అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక దగ్గర ఒక పెద్ద భవనం ఉంది, రాజభవనం. ఆ భవనం ముందు అనేక మంది కొత్త కొత్త దుస్తులతోటి, కొత్త కొత్త ఆభరణాలతోటి అక్కడ గుమిగూడి ఉన్నారు. గుమిగూడి ఉన్నప్పుడు ఆ దారి నుంచి వెళ్ళి ఒక ముష్టివాడు అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసాడు. చాలామంది ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకోవాలని అతనికి ఒక భావన కలిగి, అతనికి ఒక భుజం మీద ఒక రుమాల, చేతిలో చెప్ప, ఒక లింగి కట్టుకుని ఉన్నాడు అతను, ముష్టివాడు. ఈ ముష్టివాడు అక్కడ ఉన్న గ్రూప్లో ఉన్న ఒక అతన్ని పిలిచి, బాబు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నాడు. ఆడు ఈ ముష్టివాడిని కింద నుంచి పైకి చూసి, పో బయటికి అన్నాడు. అలాగే బాబు అని ఎదరికి వెళ్ళాడు. అలాగా 4 అడుగులు వేసిన తర్వాత ఇంకొక అతన్ని ఇలా తట్టి, బాబు చేయలే అది చెప్పాడు కదా బయటికి పో అన్నాడు. ముష్టివాడు కదా చేదరించుకున్నాడు. అలాగే పట్టు వదలకుండా ఇంకొద్దిగా 4 అడుగులు వేసి ఇంకో అతన్ని అడిగాడు, సార్ ఇదేంటి దాని గురించి చూస్తాను, ఏంట్రా బాబు నీకు ఎందుకు నువ్వు పో అన్నాడు. కదండి కొద్దిగా ఏంటో తెలియజేయండి అన్నాడు. ఇక్కడ రాజుగారు ఒక దండోరా వేయించారు. ఆ దండోరా ఏంటంటే కుంచెడు ముత్యాలు ఎవరైతే తెస్తారో వాళ్ళకి మా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని దండోరా వేయించారు. అందుగురించి మేమంతా వచ్చాము అంటాడు. అలాగండి అన్నాడు. అని అయితే ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి, చండోర్మి బయటికి వెళ్ళని అతను చిరాకు పడ్డాడు. చిరాకు పడితే ఇంకా పట్టు వదలకుండా అలాగే వెళ్తా అక్కడ ఇంకోటి ఏమండి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయండి, ఇంకేమో నువ్వెవడరు బాబు దాని నుంచి చూస్తాను చంపేస్తాను, సముద్రంలో దొరుకుతాయిరా ముత్యాలు, వెళ్ళి తెచ్చుకో అని కోపంగా చెప్తే అలాగే అయ్యా అని చెప్పేసి కొద్దిగా ఎదరికి వెళ్తే ఆ గోడ మీద ఒక గోడ మీద ప్రయత్నే కార్యసిద్ధి అని ఒక రాసి ఉంటుంది. అది చదువుతాడు ఈ ముష్టివాడు. అది చదివి ఏం చేస్తాడంటే, తిన్నంగా ముత్యాలు ఎక్కడ దొరుకుతాయని అక్కడ సముద్రం దగ్గర దొరుకుతా అన్నాడు కదా, ఇతను సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి సముద్రంలో ఉన్న నీటిని ఇతని దగ్గర ఉన్న చిప్పతో తోడుతున్నాడు పైకి. తోడుతున్నాడు. ఈ తోడడం ఎలా తోడుతున్నాడు అంటే, ఎంత కాన్సన్ట్రేషన్తో తోడుతున్నాడు అంటే, సముద్రుడే అంటే ఇతని పట్టుదలకి సముద్రుడే ఆశ్చర్యపోయి 1 కిలోమీటర్ దూరం ముందు లోపలికి వెళ్ళిపోతాడు. ఒడ్డునున్న సముద్రం 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయేటప్పటికి బోళ్ళని ముత్యాలు, బళ్ళు కొలిది ముత్యాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ రుమాల్లోని కొంచెం ముత్యాలన్నారు కదా, ఆ మూట కట్టుకుని ఆ మూట భుజాన్ని వేసుకుని రాజమందిరానికి వెళ్తాడు. రాజమందిరానికి వెళ్ళి అక్కడ నిలబడతాడు. అక్కడ బంట్రోది, ఇక్కడ నిలబడ్డా బయటకు పోమంటాడు. లేదండి ఇక్కడ రాజుగారు దండోరా ఏం చేయరట కదా, ముత్యాలు తెచ్చిన వాళ్ళకి పెళ్లి చేస్తానని, నేను ముత్యాలు తెచ్చాను, కుంచెడు ముత్యాలు అంటాడు. ఎవడరా నువ్వు ముత్యాలు తేడం ఏంటి అన్నాడు. ఇదిగోండి మూట ఉందన్నాడు. అంటే వెంటనే అతను పరిగెట్టుకు వెళ్ళి లోపల సంస్థానంలో రాజుగారికి తెలియజేస్తాడు. ఏమంటే ఒక ముష్టి ఆయన ఎవరు వచ్చాడు, ఆయన కుంచెడు ముత్యాలు తెచ్చాడు అన్నాడు. రాజు కూడా ఆశ్చర్యపోయి, మరి రాజు మాట శాసనం కదా, సరే తీసుకురండి అతన్ని అన్నారు. అతన్ని లోపల తీసుకెళ్ళి ఆ ముత్యాలు అక్కడ పక్కన పెట్టమని అతన్ని నీట్గా స్నానం చేయించి, మంచి పట్టు వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి ఆయన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి, అప్పుడు రాజుగారు ఆయన ముందు నిలబడి, నేను దండోరా కుంచెడు ముత్యాలు ఎవరైతే తెస్తారో వారికే నా కుమార్తెనిచ్చి వివాహం చేద్దాం, నేను దండోరా వేయించాను, ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు మీరు తెచ్చారు కాబట్టి మీకు మా అమ్మాయిని వివాహం చేస్తాను అని చెప్పి రాజుగారికి ఆ ముష్టివాడికి ఎదురుగుండా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి నిలబెడతాడు. అప్పుడు చెప్పాడు ముష్టివాడు, ఏమండి రాజుగారు, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ముత్యాలు తేలేదు, మీరు ఆ గోడ మీద
ప్రయత్నే కార్యసిద్ధి అన్నారు. అదేంటో తెలుసుకోవాలనుకున్నాను, మీ ద్వారా అది తెలుసుకున్నాను. అంతే. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్. అంటే ప్రయత్నం చేస్తే సముద్రుడు కూడా మనకు సహకరిస్తాడు. అంచేత ప్రయత్నం మానకండి. ఏది ఏమైనా ప్రయత్నం లోపం లేకుండా చేస్తే ప్రతి ఒక్కడ ప్రకృతే మనకి సహాయం చేస్తుందని ఈ కథలో మనకు తెలిసింది. జై జగన్మాత, జై కాళీకృష్ణ భగవాన్.